సార్ అట్లా ఉంది సార్, వీళ్ళని తీయండి సార్. అవి విజువల్ ఒక నిమిషం. దీని మీద ఒక ప్రణాళికంగా జిల్లా నుంచి గాంజాయిని తరిమేసే విధంగా గాంజాయి నమస్కారం. సూర్యాపేట జిల్లాలో గత నెల 23/9/25 రోజున మనకు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో గాంజాయిని పోలీస్ పార్టీని చూసి అక్కడ అబాండెడ్ చేసినటువంటి 110 కిలోల గాంజాయిని సీజ్ చేసిన తర్వాత మనం 3 టీములు 4 టీములుగా పోలీస్ టీంలను ఏర్పాటు చేసుకొని క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరుగుతుంది. సో ఈ క్రమంలో మనం నిన్నటి రోజు ఉదయం డీలర్ అఫెన్స్కు యూజ్ చేసినటువంటి కారు రావడంతో అనుమానంతో సెర్చ్ చేస్తే వాళ్ళ సమక్షంలో 10 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ గతంలో 23వ తారీఖు అక్కడ అబాండన్ చేసింది కూడా ఇదే టీం అని మనం గుర్తించడం. ఆ తదుపరి అతను ఇచ్చినటువంటి ఖనం రమేష్ అనేటువంటి మెయిన్ అక్యూజ్డ్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ తోటి A2 చాపల అశోక్ని, A3 చాపల ఎరుకమ్మని మనం కస్టడీలోకి తీసుకున్నాం. వాళ్ళ యొక్క కన్ఫెషన్ బేస్ చేసుకొని మొత్తం ఈ కేసులో 110 కిలోలు 23వ తారీఖు, అదేవిధంగా నిన్నటి రోజు 10 కిలోలు సుమారు 120 కిలోల ఎండు గాంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని విలువ మార్కెట్లో సుమారు 60 లక్షల రూపాయల వర్తు ఉంటుంది. వీళ్ళకి సంబంధించి మనం గతంలో ఉన్న కేసులని మనం విచారణ చేస్తున్నాం. వీళ్ళపైన ఫ్యూచర్లో మనం పీడీ యాక్ట్ పెట్టుకోవడానికి, హిస్టరీ షీట్స్ పెట్టుకోవడానికి మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క గాంజాయి స్వాధీనంలో మంచి ప్రతిభ కనపరిచినటువంటి కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా CCS SI హరికృష్ణ, అదేవిధంగా కోదాడ టౌన్ SI హనుమానాయక్ అండ్ వాళ్ళ యొక్క సిబ్బంది, వీళ్ళందరినీ కూడా మనం అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది.